ఆకాశవాణి నాటకం ఒక నటన. నాటకం వింటారు. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: సురభి కుమారి వివి లక్ష్మి, ఆత్రేయ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, నారదుడు శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శిశిర శ్రీమతి ఉప్పల జ్యోతి, గాయత్రమ్మ శ్రీమతి బాలకామేశ్వరి. వినండి, నాటకం ఒక నటన. నాటకం. హలో సురభి గారు. ఓహో, ఆత్రేయ గారు ఇలా వచ్చారే? నేను వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు వచ్చారా? నిజం చెప్పాలంటే ఆ నాటకం చూసే వంకతో మిమ్మల్ని చూసేందుకు వచ్చానండి. నన్ను చూడ్డమా? ఎందుకు? తాజ్మహల్ని ఎందుకు చూస్తారు? అందమైన అమ్మాయిని ఎందుకు చూస్తారు? అది ఇంతే. ఆత్రేయ గారు, ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు మా ఇంట వంట లేవని మీకు నేను లోగడ చాలాసార్లు చెప్పాను. మీరు అనవసరంగా 2 ఏళ్లుగా నా వెంట జిడ్డులా పట్టుకున్నారు. నేను వేసే పద్య నాటకాలను బుద్ధిగా చూస్తారు. నేను గొంతెత్తి పద్యం పాడుతుంటే మీరు చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆ ఇష్టాన్ని మీరు ప్రేమ పెళ్ళి అని తప్పుడు దోక పట్టించకండి. అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, అందుకే. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా? ఏమండి, హీరోయిన్లకే ఫ్యాన్స్ ఉంటారా? మీలాంటి నాటక నటీమణులకు నాలాంటి ఫ్యాన్స్ ఎందుకుండరు చెప్పండి. మీ నటన, మీరు పద్యాలు పాడే విధానం, మీ నాట్యం నాకు బాగా నచ్చి మీకు వీరాభిమానిగా మారాను. త్వరలోనే ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించబోతున్నాను. దానికి అధ్యక్షుణ్ణి నేనే. నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. మరొకరితో అనకండి, మిమ్మల్ని పిచ్చోడ్లా చూస్తారు. ఎందుకు? సినిమా, సెల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ధాటికి నాటక రంగం ఎప్పుడో కనుమరుగైపోయింది. పద్య నాటకం కొన ఊపిరితో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతోంది. ఏదో నాలాంటి 4 అమ్మాయిలు, మా నాన్న లాంటి 10 మంది కళాకారులు ఆ నాటక రంగాన్ని ఇంకా కాపాడుతున్నారు. అందులోనూ పద్య నాటకాలు దాదాపు కనుమరుగైపోయాయి. సురభి లాంటి గొప్ప సంస్థ, మా సంస్థ మాత్రమే పద్య నాటకం ప్రాణం పోకుండా కాపాడుతోంది. మేము ఉచితంగా నాటకం వేస్తాము అని చెప్పినా, చూసేందుకు రండి అని బతిమాలినా జనమైతే రావట్లేదు. ఆడిటోరియంలో పట్టుమని 10 మంది ప్రేక్షకులు కూర్చొని దుస్థితి చూశారుగా. ఈ రోజు నేను రవీంద్ర భారతిలో వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు 6 ప్రేక్షకులు మాత్రమే వచ్చారు. అందులో 2 మైక్ సెట్టింగ్ కుర్రాళ్లే, 2 టీలు అమ్ముకునే బాయ్లు, ఇంకా ఆ మిగిలిన 1 మీరే. ఇలాంటి గడ్డు పరిస్థితిలో నాకు ఆల్ ఇండియా స్థాయిలో వేల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారని చెబితే ఎవరు నమ్ముతారు? అందులోనూ నాకు ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించారంటే నన్ను ఎగతాళి చేస్తారు. దానికి మీరు అధ్యక్షులుగా మారితే మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుంటారు. నన్ను మస్క కొట్టడానికి ఇలాంటి ఎత్తులేకండి. చల్లకొచ్చి ముంత దాచకూడదు, షాపింగ్కి వచ్చి క్రెడిట్ కార్డు దాచకూడదు. కాబట్టి నిజం చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను. ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఆత్రేయ గారు, మీరు ఎంఎస్ చేశారు, సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేస్తున్నారు. మీరు చాలా పద్ధతిగా ఉంటారు. మీరంటే నాకు ఒక ప్రేక్షకుడిగా చాలా ఇష్టం. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, క్షమించండి. ఏ? నేను పక్కా సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టినదాన్ని. మా 7 తరాలుగా నాటక రంగం మీద బతికిన వాళ్ళమే. మా తాతలు నాటకాలు వేసి కోట్లాది ఆస్తులు గడించారు. కానీ నా తరం వచ్చేసరికి ఆ నాటక రంగం అడుగంటిపోయింది. ఇప్పుడు ఆ నాటక రంగాన్ని 4 కాలాలు బ్రతికించే పనిలో పడ్డాను. మీరు దీనికి పక్కా వ్యతిరేకం. మీ చదువు వేరు, మీ ఉద్యోగము వేరు, అసలు మీ ఆలోచన ధోరణే వేరు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే నాటకాలు వేయరాదని శాసిస్తారని కూడా నాకు తెలుసు. నేను అలా శాసించను సురభి గారు. మన పెళ్ళైన తర్వాత కూడా మీరు ఇలాగే నాటకాలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే అంటారు. పెళ్ళైన తర్వాత ఈ నక్క వినయం ఉండదు. అస్సలు బుద్ధి చూపిస్తారు మీ మగవాళ్ళంతా. నన్ను ఎందుకు అలా అపార్థం చేసుకున్నారు? ఎందుకంటే మా అక్క కూచిపూడి నాట్య కళాకారిణి. ఆమెతో పాటు కూచిపూడి నాట్యం చేసేవాడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీరా పెళ్ళయ్యాక మనకెందుకు ఈ కంచిగరుడ సేవ అని మా బావ నాట్యం మానుకున్నాడు. మా అక్కను కూడా మానుకోమని శాసించేశాడు.
ఇక ఆమె కొంచెం మొండిగటం కదా, భర్తను వదులుకుంటాను కానీ నాట్యం వదులుకోనని తిరగబడింది. తర్వాత అతను రాక్షసుల్లా మారిపోయాడు. ఆమె కుడికాలు విరిచేశాడు. ఇప్పుడు ఆమె కుంటిదానిలా మారి ఇంటికే పరిమితమైపోయింది. సాటి కళాకారుడే అక్కను మోసం చేశాడు అంటే ఇక మీలాంటి ప్రేక్షకుడు నా కళను జీవితాంతం ఆదరిస్తారన్న నమ్మకం నాకు అస్సలు లేదు. మీరు నన్ను నమ్మకపోతే ఎలాగండి? జీవితాంతం మీరు నాటకాలు వేసుకోవచ్చని నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, ఓకేనా? కావాలంటే లాయర్తో నోటరీ చేయిస్తాను. పైగా ఈరోజు మార్చి 27వ తారీఖు వరల్డ్ థియేటర్ డే సందర్భంగా రాసిన హామీలా ఉంటుంది. సరే, కాసేపటి వరకు మిమ్మల్ని నమ్ముతాను. కానీ సనాతన ధర్మంతో కరడుగట్టిన మా నాన్న మిమ్మల్ని నమ్మనే నమ్మడు. నాటకాలు వేస్తున్న కన్నయ్య అనే మా దగ్గర బంధువుతో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కాబట్టి ఏ కోణంలో చూసినా మన పెళ్లి జరగదు. కాబట్టి లేనిపోని ఆశలు కల్పించుకొని దేవదాసులా మారకండి. వెళ్ళండి. మరోసారి నా దారిలోకి అడ్డు రాకండి. అసలు నా నాటకాలే చూడకండి. నాకున్న ఒక్క ప్రేక్షకుడు కూడా దూరమైపోయాడని అనుకుంటాను. నా ప్రేమను టిష్యూ పేపర్లా ఎంత చులకనగా తీసిపారేశారు సురభి గారు. ప్రేమంటే ఏమిటి? ఇంగ్లీష్లో లవ్, లవ్ అంటే ఏమిటి? హిందీలో మెహబత్, మెహబత్ అంటే ఏమిటి? తమిళ్లో కాదల్. కాదల్ అంటే పంజాబ్లో పయ్యారా? మీరు ఏ భాషలో చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పాలని చూసినా మా నాన్నగారు మాత్రం మన ప్రేమ పెళ్లికి ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా వెళ్ళిపోండి. అంత త్వరగా వెళ్ళిపోతే నా పేరు ఆత్రేయ ఎలా అవుతుంది? నాటి సినిమా కవిలా నేను కూడా మనసు కవని. ఆయనలాగే మనసు మీద అనేక పాటలు రాసిన వాడిని. అయితే ఈ ఆత్రేయ ఓటమిని ఒప్పుకోడు. మీ నాన్నతో మన పెళ్లికి ఒప్పిస్తాను. సూర్యుడిని పడమరలో పుట్టించొచ్చు, చంద్రమండలాన్ని వెనక్కి నెట్టొచ్చు, సప్త సముద్రాలని ఒంటి చేత్తో ఈదవచ్చు. అయితే సనాతన సాంప్రదాయంతో కరడుగట్టిన మా నాన్నగారిని మాత్రం మన పెళ్లికి ఒప్పించనే లేరు. ఆయన ఒప్పుకోరు. ఒకవేళ ఆయనను నేను ఒప్పిస్తే మిమ్మల్ని తప్పక పెళ్లి చేసుకుంటాను. కానీ అది జరగని పని కదా. మీరు ఆ మాట మీదే నిల్చోండి, నేను నా చెప్పుల మీదే నిలుచుంటాను. ఓ సెల్ఫీ ఫోటో దిగుదాం. పలుతెరంగుల రంగు పద్మరాగల వీణే చకచకా ప్రభల సాక్షాత్కరింప, సొంపుతో రవచెక్కడంపు ముంగర ఛాయ, పవడంపు మోవిపై వరిడవిల్ల, విరిసి యోసరిలి కిక్కిరిసిన చనుదోయి బిగువున నెరరైక పెక్కటిల్ల, నొసపరి ఎయ్యారి ముసుగులో నెరవేణి కుమరాలి మూపున గునిసియాడ. ఆహా, నారదుల వారు, ఏమిటా కమ్మని పద్యపఠనం! ఎవరు బాబు తమరు? నా ఇంట్లోకి జరబడి నా పద్యం వింటున్నారు? నా పేరు ఆత్రేయ. నేను కూడా మీలా గొప్ప గాయకుడిని నారదుల వారు. మీరు వేసే పౌరాణిక నాటకాలు నేను చాలా చూశాను. అందులో శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగ ధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు అమోఘం. ఆ పద్యపఠనం అంటే నాకు ప్రాణం. చాలా సంతోషం బాబు. మీలాంటి యువతకు పద్య నాటకాలు చూడాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజ్యాలు కూలిపోగా శిథిలమైన శిలాపలకాలను చూసి మురిసిపోయినట్టుంది మాలాంటి పద్యనాటక కళాకారుల దుస్థితి. శ్మశానంలో కూర్చొని సమాధులకు రంగులు వేసినట్టుంది. నాటి మా వైభవం అంతరించిపోయింది. నాటి బహుమతుల్ని గండపిండేరాలను దుమ్ము దులుపుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాం. నిరాశపడకండి నారదుల వారు. నాలాంటి గొప్ప పద్య నాటక కళాకారుల దగ్గర శిష్యరికం చేసి మీ పద్యానికి పదును పెట్టుకోండి. తప్పక మీ పద్య నాటకాలకు మంచి రోజులు వస్తాయి. నాకు తెలిసి ఆచార్య ఆత్రేయ గారు నాటకాలు రాశారు, కానీ నీ పేరెక్కడా వినలేదే. మాది ఆత్రేయపురం, అందుకే మా ఇంటికి ఆత్రేయపురం అనే పేరు వచ్చింది. ఇక నా పేరు అమరేశ్వర్. నా పూర్తి పేరు ఆత్రేయపురం అమరేశ్వర్. అమరేశ్వర్ అని పిలిస్తే కమర్షియల్గా ఉండదు, అందుకే ఆత్రేయ అని షార్ట్కట్లో పెట్టుకున్నాను. సినిమా రచయిత ఆత్రేయ గారి పేరు కాబట్టి నన్ను గౌరవించి మాట్లాడతారు. ఒక్కసారి నా పేరు చెబితే ఎప్పటికీ మర్చిపోలేరు. ఆత్రేయ అని నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు నిన్ను గౌరవించరు. మా ఇంటి పాలేరు పేరు ఏడుకొండలు. అయితే వాణ్ణి రారా పోరానే అంటాం. దేవుడి పేరు పెట్టుకున్నాడని దండం పెట్టి గౌరవించం కదా. పేరును బట్టి మనిషికి గౌరవం పెరగదు. మనం చేసే మంచి పనిని బట్టి పేరు వస్తుంది. అలాగా?
నేను మరోలా అనుకున్నాను. ఎలా? ఈ సొల్లు మనకెందుకులేండి, నేను పద్య నాటకాలు వేసి మంచి పేరు సంపాదించాను. అంతరించిపోతున్న పద్య నాటకాన్ని ఉద్ధరించడానికి మీలాంటి చిన్న చితక కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. కావున తమరు కూడా నాకు శిష్యులుగా మారండి. ముందు నా కాళ్ళు పట్టుకోండి, మొక్కండి. నాకు తెలిసి గత 50 ఏళ్లుగా పద్య నాటకాలు వేస్తున్న వాళ్ళు గుప్పిడి మందే ఉన్నారు. అందులో మీ పేరు ఎక్కడ వెళ్ళలేదే. పైగా 25 ఏళ్ల కుర్రాళ్ళే ఉన్నారు. మీ పద్య నాటకాన్ని నేనెప్పుడు చూడలేదు. అది మీ దురదృష్టం. నా పద్య నాటకాన్ని చూసేందుకు 1000 జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి నారదుడు గారు. ఇప్పటికే మీరు నా గురించి తెలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశారు. ఇకనైనా నాతో శిష్యరికం చేయండి, నన్ను గురువుగా కొలవండి, బాగుపడతారు. ఏంటి, మిమ్మల్ని గురువుగా కొలవాలా? వయసులో చిన్నవారైనా ప్రతిభలో పెద్దవారైతే తప్పక శిష్యరికం చేస్తాను. ఏది, మచ్చుకి ఒక పద్యం ఆలకించండి. అది అంటే ఇప్పుడు నాకు మూడు లేదు. మూడు రావడానికి అది చింతామణి పద్యం కాదుగా. నిజమైన కళాకారుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పద్యం అందుకుంటాడు. అర్ధరాత్రి నిద్ర లేపిన పద్యం ఆలపిస్తాడు. కావున తమరి ప్రతిభను చూపండి. తప్పదా? అయితే విని తరించండి. అలాగే. చెలియో చల్లకో, చెలియో చల్లకో, చెలియో చల్లకు, చెలియో చల్లకు. ఆపరా బడుద్దాయి. అది రాగమంటరా? అసలు అది పద్యమంటరా సన్నాసి? అందులో రాగం శృతిలయ ఎక్కడున్నాయరా అర్భకుడా? ఏంటి, నేను నీ కాళ్ళు మొక్కాలా? పైగా నీ దగ్గర శిష్యకం చేయాలా? అయ్యా తప్ప. అంటే నాకు పాటలు పాడటం వచ్చు, కానీ పద్యం మాత్రం పాడటం రాదు. అలా నిజాయితీగా చెప్పు. పద్యం రాకపోవడం తప్పు కాదు, కానీ నేను గొప్ప గాయకుడిని, నా దగ్గర శిష్యరకం చేసి బాగుపడమని నన్ను అనడమే తప్పురా అధిక ప్రసంగి. పైగా నీ పాపిష్టి కాళ్ళు మొక్కమంటావా నీచుడా? సారీ గురువుగారు, నేను మీ దగ్గర పద్యం పాడటం నేర్చుకుంటాను. ఈ ముక్క ముందుగా చెప్పాల్సింది. అయినా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు కూసే నీలాంటి అర్భకుడికి నేను పద్యం నేర్పను. బయటికి వెళ్ళరా సన్నాసి ముందు. అంత మాట అనకండి గురువుగారు, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను. నన్ను కరుణించి కటాక్షించండి, పాహిమాం, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఈసారికి నీ అధిక ప్రసంగాన్ని క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి కారు కోతలు కూస్తే 4 కోసి జేబులో పెడతాను. యాదవాన్ని. అలాగే మాస్టారు. మాస్టారు అనే ఆంగ్ల పదాన్ని వాడతావేంట్రా అక్కుపక్షి? నీకు తెలుగు రాదా? వస్తుంది గురువుగారు, ఏదో అలా అలవాటులో పొరపాటుగా వాగాను, సారీ. అదిగో మళ్ళీ ఆంగ్ల పదం వాడు. మనం తెలుగు వాళ్ళం, నాతో అచ్చమైన తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క ఆంగ్ల పదం వాడిన ఈ బెత్తంతో నీ పిర్రల మీద వాయిస్తాను. ఓకే గురువుగారు. అబ్బా, బెత్తంతో ఎందుకు కొట్టారు గురువుగారు? ఓకే అనే ఆంగ్ల పదం వాగినందుకు. ఐఎమ్ సారీ. అమ్మా, క్షమించండి గురువుగారు, ఇక నుంచి అచ్చమైన తెలుగు తేటలోనే వాగుతాను, ప్రామిస్. అమ్మో, అయ్యా గురువుగారు క్షమించండి, మరోసారి ప్రామిస్ అనే పదం వాడను. ఏం చేసావు? బెల్ మోగ్గానే సెల్ ఫోన్ కట్ చేశాను. అమ్మో, క్షమించండి, నా సెల్ ఫోన్ గంటను కత్తిరించాను. సెల్ ఫోన్ తెలుగులో ఏమంటారు? ఏమంటారు? సెల్ ఫోన్ అంటారు. దాన్ని ఇప్పటి వరకు తెలుగు పదాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు. మన తెలుగు నిఘంటువులో కూడా లేదు. అమ్మా, మీరిలా మాటిమాటికి బెత్తంతో కొట్టకండి గురువుగారు. సెల్ ఫోన్ ఏమంటారో తమరే సెలవివ్వండి. అలా రా దారికి. సెల్ ఫోన్ని అచ్చమైన తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు. ఏమిటి? సెల్ ఫోన్ని తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురా? అవును, అది శబ్దాన్ని గ్రహిస్తుంది. కావున దాన్ని శబ్దగ్రాహక యంత్రం అంటారు. అంటే నీ దిక్కుమాలిన భాషలో ల్యాండ్ ఫోన్. సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని సంచరిస్తాం, కావున దానిని సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు. బాగుంది. ఇక నుంచి సెల్ ఫోన్ని సంచారక శబ్దగ్రాహక యంత్రం అనే పిలుస్తాను. మరి నా సంచారక శబ్దగ్రాహక యంత్రాన్ని మడిచి జేబులో పెట్టుకోనా? అక్కర్లేదు, మాట్లాడు. ఇక్కడ ఆత్రేయ, అక్కడెవరు? ఓ నరేషా, గుడ్ సార్. అమ్మా, క్షమించండి, ఇక నుంచి స్నేహితులతో కూడా అచ్చమైన తెలుగులోనే మాట్లాడతాను. హలో, చెప్పరా నరేష్, నేను ఉదయాన్నే దోమ శకట యంత్రం ఎక్కి కోటికి వచ్చాను. ఏంటి, దోమ శకట యంత్రం అంటే తెలియదా సన్నాసి? అంటే దానిని తెలుగులో బైక్ అంటారులే. అమ్మో, అబ్బా,
మాటి మాటికి ఈ దెబ్బలు గురువుగారు. బైక్ అనే పదాన్ని వాడినందుకు క్షమించండి. నేనిక్కడ మా గురువుగారితో మాట్లాడుతున్నాను నరేష్, అర్థం చేసుకో. ఒక్క ఆంగ్ల పదం వాడినా బెత్తంతో నా పిర్రలు వాయిస్తున్నాడు. ఆంగ్ల పదం వాడకుండా నేను వాగలేను. అమ్మా, ఈ దెబ్బలు తినలేను. నేను తరువాత కాల్ చేస్తాను. అమ్మో, అదే నేను తరువాత నీకు వర్తమానం పంపుతాను. శభాష్. ఇలా మనం తెలుగులో మాట్లాడితే మనల్ని చూసి నలుగురు తెలుగులో మాట్లాడతారు, అర్థమైందా? నాన్నగారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ బడుద్దాయి పేరు ఆత్రేయనట. నక్కలకే గుంటలు తవ్వే గుంట నక్కలా ఉన్నాడు. నమస్తే మేడం, మీ పేరేమిటి? నా కూతురి పేరు సురభి. సురభి వాళ్ళు వేసే పద్య నాటకాలంటే నాకు ప్రాణం. అందుకే నా కూతురికి సురభి అనే పేరు పెట్టుకున్నాను. గ్లాడ్ టు మీట్ యూ సురభి గారు. అబ్బా, క్షమించండి. మిమ్మల్ని కలిసినందుకు నాకు బహుమిక్కిలి సంతోషంగా ఉన్నది. మనసు ఆనందంతో పులకరించినది. మిమ్మల్ని కలిసినందులకు మేము కూడా మిక్కిలి సంతోషించుచుంటిమి. చూడు, ఇక నుంచి నీకు పద్యం ఎలా పాడాలో మా అమ్మాయి నేర్పుతుంది. ఆమెకు నీకు గురువు గారు, అర్థమైందా? అలాగే గురువు గారు. అలాగే అంటూ సిగ్గుపడతామేంట్రా అర్భకుడా? గురువుగారి పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం తెలీదా? అలాగే దీవించండి. నా పాదాలు మొక్కడం కాదురా శుంఠ. అమ్మాయి పాదాలు మొక్కు. అంటే నా లవ్వర కాళ్ళు నేను మొక్కను గాక మొక్కను. అమ్మా, అబ్బాబ్బాబ్బా, అంటే మగాడు ఆడవాళ్ళ కాళ్ళు మొక్కటం బాగోదని. ఆమె నీకు గురువు గారు. వెళ్ళు, ముందు పాదాలు మొక్కు. గురువుగారు, నేను ఆడవాళ్ళ కాళ్ళు మొక్కనండి. ఇప్పటి వరకు మా అమ్మ కాళ్ళు కూడా మొక్కలేదు. అయితే బయటికి నడు. అంత పెద్ద శిక్ష ఎందుకులేండి. మీ కాళ్ళు మొక్కి తగలెడతాను, దీవించి చావండి. అది అలా నా కాళ్ళు మొక్కావు కాబట్టి సరిపోయింది, లేదా తోలు ఒలిచేదాన్ని. ఏమ్మా, వీడు అధిక ప్రసంగి. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ఈ గాడిదకు పద్యం ఎలా పాడాలో నేర్పించు. వస్తాను. నేను పాండవోద్యోగం నాటకానికి వెళ్తున్నానమ్మా. అలాగే నాన్నగారు, మీరు బయలుదేరండి. ఇతని విషయం నేను చూసుకుంటాను. మరోసారి మన ఇంటికి రాకుండా చేస్తాను. ఆ పని చేయమ్మా. అసలు నీకు బుద్ధుందా ఆత్రేయ? సరాసరి మా ఇంటికే దాపురించావేంటి? నిన్ను ప్రేమించిన పాపానికి తప్పదుగా సురభి గారు. మీ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ రూట్లో వచ్చాను. ఏడ్చినట్లుంది. చూసావుగా మా నాన్న ఎంత స్ట్రిక్టో. తోలు ఒలిచేస్తాడు. తోలు పోయినా కండ మిగులుతుందిగా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అది చాలు. తంతే బూరెల గుట్లో పడ్డట్లుంది. ఆయనను పద్యం నేర్పమన్నాను, ఆయన మీకు అప్పగించాడు. నేను కోరుకుంది కూడా ఇదే. కావున ఈ వంకతో రోజు మనం రొమాన్స్ చేసుకోవచ్చు. అలాంటి ఆశలేం పెట్టుకోకండి. మీరు నిజంగానే పద్యం నేర్చుకోకపోతే మా నాన్నకు మన మీద అనుమానం వస్తుంది. సరే, పద్యం నేర్పు పంతులమ్మా. రేపు ఉదయం 5 గంటలకు మా ఇంటికి రండి, అప్పుడు నేర్పిస్తాను. ఉదయం 5 గంటలకు సూర్యుడే నిద్ర లేవడు. ఇక నేనేం లేస్తాను? ఉదయం 10 గంటలకు సూర్యుడు ఉదయించగానే వస్తాను. సూర్యుడు ఉదయం 10 గంటలకు ఉదయిస్తాడా? అవును, మన భారత కాలమాన ప్రకారం అమెజాన్ అడవుల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు. అయితే అమెజాన్ అడవుల్లోకి వెళ్ళి అడవి తెగల వాళ్ళ దగ్గర పద్యం నేర్చుకోండి. మరీ అంత ఉదయం లేవటం నా వల్ల కాదు. 9:30కు వస్తాను. ఆత్రేయ గారు, ఎక్కువగా మాట్లాడితే మూసీ నది మురికిలో నిలుచోబెట్టి మరీ సంగీతం నేర్పిస్తాను. వద్దులేండి. ముక్కు మూసుకొని సంగీతం నేర్చుకోవాలంటే వచ్చేది పద్యం కాదు, పోయేది ప్రాణం. రేపు 5 గంటలకు వస్తాను. మరి నాకు వేడి వేడి బ్రేక్ఫాస్ట్ పెడతారా? అమ్మా, నన్ను రాయితో కొట్టింది ఎవరు? ఇంకెవరు? మా నాన్నగారు కొట్టారు. ఆయన ఎక్కడున్నా ఆయన చెవులు ఇక్కడే వదిలేళ్తారు. మీరు ఒక్క ఆంగ్ల పదం వాడినా సరే రాళ్లతో కొడతారు. సర్లేండి, రేపు వేడి వేడి ఇడ్లీ అనే అల్పాహారమును పెట్టండి. తప్పక అల్పాహారం పెడతాను. వచ్చేటప్పుడు 2 ప్లేట్ల ఇడ్లీని మన కోసం పార్సిల్ తీసుకొని రండి. మరి ఓ, అది కూడా నాకే పులిమారా? సర్లే. వచ్చారా ఆత్రేయ గారు? వచ్చాను సురభి గారు. ఇక పద్యం మొదలు పెడదామా? అమ్మా, అదేమిటి, నేనింకా పద్యం తప్పుగా పాడందే ముందుగానే బెత్తంతో కొడుతున్నారు? నేను కొట్టింది దానికి కాదు. ఉదయం 5 గంటలకు రమ్మంటే మీరు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.
మీరు సంగీతం నేర్చుకోవడానికంటే ముందు క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఓ సారీ అమ్మా, మళ్ళీ కొట్టారేంటండి? ఆంగ్ల పదాలు మా నాన్నగారి ముందే కాదు, నా ముందు కూడా వాడొద్దు. అంటే మనం పెళ్లి చేసుకున్నా కూడా నేను ఆంగ్ల పదాలు వాడితే ఇలాగే బెత్తంతో కొడతారా? అవును, కానీ అప్పుడు బెత్తం వాడను, అప్పడాల కర్ర వాడతాను. ఓ అందుకే ఈ దొంగ నాటకాలు మూసుకొని బుద్ధిగా మరో అమ్మాయిని చూసుకో. మన పెళ్లి జరగడానికి చాలా అడ్డంకులున్నాయి. ఆదిలోనే హంసపాదులా మీరు రాగానే పద్యం నేర్చుకుంటానని మా నాన్నతో గొప్పలు చెప్పారు. ఈ జన్మకి మీకు సంగీతమూ రాదు, నన్ను పెళ్లి చేసుకోలేరు. నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకండి. నేను మంచి మంచి వాళ్ళను మార్చిన దేశముదుర్ని. ఇక మీరెంత? మీకు మీ నాన్నగారికి గురువుగా మారగలను. జాగ్రత్త, ఇక పద్యం మొదలు పెట్టండి. అమ్మా, ఇప్పుడేం ఆంగ్ల పదం వాడానని బెత్తంతో కొట్టారండి? నేను గురువుని, నా కాళ్ళు మొక్కాకే పద్యం మొదలు పెట్టాలని తెలీదా? గురువు కాళ్ళు మొక్కటం తప్పు కాదు, కానీ నేను మీకు కాబోయే భర్తనండి. మీ కాళ్ళు మొక్కటం బాగోదు. మీ కర్మకాలి మీ జీవితం సగం సంకనాగిపోయినా నన్ను మీరు పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ విధి వక్రించి మన పెళ్లి జరిగినా మీరు నా కాళ్ళు మొక్కాల్సిందే, గురు దక్షిణ ఇవ్వాల్సిందే. సరే, వసుదేవుటంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఇక నేనెంత? అంటే నేను గాడిదనా? మీరు గాడిద కాదు, నేను వసుదేవుడంతటి వాడినని అర్థం. ఈ ఎదవ తెలివితేటలేవో పద్యం నేర్చుకోవడంలో చూపండి. నా కాళ్ళు మొక్కింది చాలు, కానీ ఇక పద్యం మొదలు పెడదామా? ఈ డొక్కు హార్మోనియం ఎందుకండి? డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఎంత అవసరమో, పోలీస్ చేతిలో లాటరీ ఎంత అవసరమో, పద్యం పాడేవాడి చేతిలో కూడా హార్మోనియం అంతే అవసరం. ఇక మధ్యలో కల్పించుకొని నా పద్యాన్ని ఆపకండి. ధరణి గర్భం ధూరుగాక పాడండి. ధరణి గర్భం దూరుగా. తప్పు తప్పు, నాలా అనండి. ముందు రాగం అందుకోవాలి, ఆ తర్వాత శృతి అందుకోగలగాలి. ఈ శృతి ఎవరండి? కమల్ హాసన్ కూతురు శృతి హాసనా, లేక మీ పక్కింటి అమ్మాయా? శృతి అంటే అమ్మాయి కాదు, మీ దిక్కుమాలిన ఆంగ్ల భాషలో రిథం అని అర్థం. ఓహో అలాగా. మీలాంటి సంగీత పిపాసులు రాగం శృతిని పట్టుకోవాలని అంటారు. మరి శృతిని ఎందుకు పట్టుకుంటారోనని బుర్రలు బద్దలు కొట్టుకునేవాణ్ణి. సరే, ముందు ఆ వాగుడాపి పద్యం అందుకోండి. ధరణి గర్భం ధూరుగాక. ధరణి గర్భం దోరుగాక. ఏంటండి ఇది? 7 తరాలుగా నిప్పుల మీద నడిచిన వంశంలో పుట్టారు. మీరు పెళ్లి చేసుకోకుండానే వాంతులు చేసుకున్నారు. ఎప్పుడు మీరు కాలు జారారు? నేను కాలు జారడం ఏంటి? నీ చండాలమైన గాత్రం వినగానే నా కడుపులో పేగులు కదిలాయి, అందుకే వాంతులు చేసుకున్నానురా మగడా. చూసారా నా పద్యం మిమ్మల్ని ఎలా కదిలించిందో? ఇది కదిలించడం కాదు, పద్యం మీదే విరక్తి పుట్టించావురా తండ్రి. నాకు సంగీతం రాదని మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. విద్యార్థి ఏ తప్పు చేసినా పంతులమ్మనే సవరించాలి. మీకు పద్యం రావడానికి ముందు ఓనమాలు నేర్చుకున్నట్లు సంగీతం నేర్పిస్తానుగా. అలాగే. ఆరోహణలో సరే గమ పదని సా. సా రే గ మ ప ద ని సా. అదేంటి? నా గంధర్వ గానం విని సురభి మూర్ఛపోయింది. అవునులే, నా సంగీతం వలన ఓ వ్యక్తికి మూర్ఛ రోగం వచ్చింది అంటే మంచి శుభసూచకమే. ఏం ఆచార్య ఆత్రేయ, ఎట్లున్నావు? నా పేరు ఆచార్య ఆత్రేయ కాదు శిశిర. నన్ను ఆచార్య ఆత్రేయ అని పిలిచి సినిమా కవి ఆత్రేయ గారిని కించపరచకు. అసలే ఆయన మనసు కవి. ఆయన ఆత్మ కంటే మనసు ఎక్కువగా శోభిస్తుంది. నాకెరికనే కానీ నీ పేరు ఆత్రేయ, దానికి ముందు ఆచార్య అనే పేరు అతికించినా గది సరే గాని ఇయ్యాల రేపు మన ఆఫీస్కి లేటుగా వస్తున్నావేంది? చెప్పానుగా శిశిర, సురభి అనే ప్రేయసి దగ్గర పద్యాలు నేర్చుకుంటున్నాను. ఆమె గొప్ప గాయని, 5 ఏళ్లుగా పాడుతోంది.
అంత పెద్ద పాటనా అది? అది పెద్ద పాటనా అని కాదు, ఆమె గత 5 ఏళ్లుగా సంగీత సాధన చేస్తుంది. సరిగ్గా ఏడాది కిందట, అంటే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డే సందర్భంగా ఆమె దగ్గర శిష్యుడిగా చేరాను. అవునా? ఆ రోజు కూడా మార్చి 27, అంటే వరల్డ్ థియేటర్ డే. ఇప్పటి వరకు సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేదు. ఈ సంగీతం ఓ సముద్రం లాంటిది ఆత్రేయ. బయట ఈత నేర్చుకుని సముద్రంలోకి దుంకలేము, సముద్రంలోనే దుంకి ఈత నేర్చుకోవాలే. గట్లని సముద్రంలో మునిగితే ఈదుకుంటూ కూడా బయటికి రాలేం, అందులోనే చస్తాం. నిజమే శిశిరా, మనలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంగీతం నేర్చుకోవటం చాలా కష్టం. అందులోనూ నాలాంటి బద్ధకస్తుడికి మరీ కష్టం. మరి గిన్ని తెలిసి గా పోరి సురభిని ఎందుకు ప్రేమించినావు? గిసొంటి కష్టాలను ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? నన్ను పటాయించి పెండ్లి చేసుకో, గసంటి కండిషన్లు పెట్టను మళ్ళా. సారీ శిశిరా, సురభి అంటే నాకు ప్రాణం. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను. అందుకే ఆమె కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను. ఆహా, మరి సంగీతం నేర్చుకోవచ్చుగా? అసలు నా రక్తంలో సృజనాత్మకత అనే జీన్స్ ఉంటే కదా నేను ఈ జన్మకు కళాకారుడిని కాలేను, ప్రేక్షకుడుగానే మిగిలిపోతాను. గట్లయితే సురభిని గురించి మర్చిపో. అది కూడా నా వల్ల కాదు శిశిరా. ఆమెను ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి, అక్కడే నా తెలివితేటలు వాడాలి. ఎలా? చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు మాత్రం నా మీద ఆశలు పెంచుకోకు, నన్ను పెళ్లి చేసుకోవాలనే కలలు కనకు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మొగుడు ఒప్పుకోడుగా. జస్ట్ మజాక్ చేసినలే. ఏంటో యాత్రయ్య, మరోసారి మా ఇంటికి రావద్దని నీకు చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ అమ్మాయి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను నారదుల గారు. నీకు ఈ జన్మకు సంగీతం అప్పదు. ఏడాదిగా మా ఇంటికి వచ్చి రోజుకో 2 గంటలు గడుపుతున్నావు. పైగా ఇంటి అల్లుళ్ళ టీలు కాఫీలు ఉచితంగా లాగిస్తున్నావు. అయినా ఏంటి ప్రయోజనం? చివరికి సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేకపోయావు. నీ గాడిద గాత్రం వినగానే మా అమ్మాయి వాంతులు చేసుకుంటుంది. ఇంకో విషయం తెలుసా? మీ అమ్మాయికి ఎన్నో నెల అని బస్తీ వాసులు నన్ను అడుగుతున్నారు. ఎంత సిగ్గుగా ఉందో తెలుసా? నిజం చెప్పొచ్చుగా. చెప్పాను, కానీ ఎవరు నమ్ముతారు? దానికి తోడు నీ గాడిద గొంతు విని సురభి చాలాసార్లు మూర్చపోయింది. ఆమెకు మూర్ఛ రోగం ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి చూడు, ఇవన్నీ మా గొద్దు బాబు. నువ్వు మరో చోట సంగీతం నేర్చుకో, వెళ్ళు. అలాగంటే ఎలా గురువు గారు? మరో ఏడాది పాటు సంగీతం నేర్పితే? ఈ ముఖం, మరో ఏడాది పాటు నా కూతురిని హింసించడం నాకు ఇష్టం లేదు. పైగా నువ్వు రోజు మా ఇంటికి వస్తుంటే జనం అపార్థం చేసుకుంటున్నారు. ఆ కుర్రాడు మీ అమ్మాయికి కాబోయే భర్తనా అని అడుగుతున్నారు. అందుకే ఆ అపనిందలు భరించలేక పెళ్లి సంబంధం చూశాను. త్వరలోనే ఆ ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నాం. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు? ఇంకెవ్వరు, నా శిష్యుడు కన్నయ్య. అతను పద్యం పాడితే వినేవాళ్ల నవనాడులు స్పందిస్తాయి తెలుసా? నాకంటే చండాలంగా పాడతాడా? కాదురా బడుద్దాయి, నీకంటే 1,000 రెట్లు బాగా పాడతాడు. అతనితో మా సురభి పెళ్లి చేయబోతున్నానంతే. సురభి గారి పెళ్లి ఎవ్వరితోనైనా చేయండి, అడ్డుపన్ను. కానీ కట్టుకోవడానికి రెండో పంచ కూడా లేని గతి లేని ఆ కన్నయ్యతో మాత్రం పెళ్లి చేయకండి. ఏ? ఆకులు నాకేవాడి మూతులు నాకినట్లు ఉంది మీ పరిస్థితి. అంటే మీరే పద్య నాటకాలు లేక, పైసా ఆదాయం లేక నాటక రంగానికి కంచి గరుడ సేవ చేస్తున్నారు. అది చాలదు అన్నట్లు పద్య నాటక రంగాన్ని నమ్ముకున్న ఆ కన్నయ్యతో పెళ్లి చేసి సురభి గారు గొంతు కోయకండి. నాకు నీతులు చెప్పగాత్రయ్య, ఆ కుర్రాడు నాకంటే గొప్పగా పద్యాలు పాడుతున్నాడు. అతనికి బంగారు భవిష్యత్తు ఉంది. ఏదో కాలం కలిసిరాక పద్య నాటకం మరుగున పడింది, కానీ అసలు ప్రేక్షకులకు ఓ ఉత్తమ అభిరుచి ఉంటే కదా. మీలాంటి ఎదవలకు ద్వంద్వార్థాల బూతుపాటలు కావాలి, తీన్మార్ స్టెప్పులున్న దిక్కుమాలని సంగీతం కావాలి, కుప్పగంతులు వేయడానికి అనుకూలమైన దిక్కుమాలని రాగాలు కావాలి. మీది ఒక బతుకేనా? నారదుల వారు, నన్ను తిట్టండి పడతాను, కానీ ప్రేక్షక శ్రోతలను తిడితే ఊరుకోను. ప్రేక్షక శ్రోతలను తిడితే అంత పౌరుషం ముంచుకొస్తుందేంటి? అవును, ఎందుకంటే నేను కూడా ఓ ప్రేక్షకుడిని కాబట్టి. ఓహో, మీలాంటి కళాకారులు ఏం చేసినా నాబోటి ప్రేక్షకుడికి రససిద్ధి కలిగించాలంటే సౌందర్యానుభూతి కల్పించాలి. కానీ అది మీకు చేత కావట్లేదు. మీ అసమర్థతను మీరు సమర్థించుకుంటున్నారు. మీ పద్య నాటకాలను చూసేందుకు ప్రేక్షకులు లేరని మమ్మల్ని నిందిస్తున్నారు. అది సత్యదూరం, తప్పు. అసలు లోపం మీలోనే ఉంది. మీరు కాపీ మాస్టార్లు. మాలో లోపం ఉందా?
లోపం మాలో ఉంటే పద్య నాటకం ఎందుకు వేస్తాం? వేశారులేండి పాత చింతకాయ పచ్చడి పద్య నాటకాలు. మీరు వేసే పద్య నాటకాలు ఎప్పటివి? మీ 7వ తరం వాళ్ళు వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విశాఖ శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర పాత చింతకాయ పచ్చడి పద్యాలు. ఇదిగో మాటలు తిన్నగా రాని వాత్రయ్య, నన్ను తిట్టు, భరిస్తాను. కానీ మా పద్య నాటక రంగాన్ని తిడితే మాత్రం ఊరుకోను, నాలుక చీరేస్తా. ఛీ, మీ డబ్బా కొట్టుకోవటం ఆపండి. గుడ్డివాళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే మహారాజు. అలాగే పద్యం పాడటం చేతగాని మాలాంటి సవటల కంటే మీరు కొంచెం మేలు. కానీ ఏం ప్రయోజనం? పాడిందే పాడరా పాచుపల్ల దాసరి అన్నట్లుంది మీ పద్య నాటక రంగం. కొన్ని వందల దశాబ్దాలుగా శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర లాంటి పిడికెడు నాటకాలే కదా. తరతరాలుగా ఆ 25 నాటకాలనే పట్టుకొని గబ్బిలాల్లాగా వేలాడుతున్నారు. అసలు నాటక రంగం అంటే ఏమిటి? దానికి కొన్ని సూత్రాలున్నాయి. మొదటిది, నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు. రెండవది, మనం ఎప్పుడూ కొత్త విషయాల్ని మాత్రమే చెప్పాలి. ఇక మూడవది, అందులో డ్రామా, సస్పెన్సు ఉండాలి. నాలుగవది, నాటక రంగంలో కొసమెరుపు ఉండాలి. ఏం ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకుంటాను. మరి మీరు వేసే పద్య నాటకంలో ఆ లక్షణాలు ఉన్నాయా? ఎందుకు లేవు? ఉన్నాయిగా. ఏడ్చారు. మీరు వేసే పద్య నాటకాల్లో శ్రీకృష్ణ తులాభారం తీసుకుందాం. ఆ కథ ఏమిటో అందరికీ తెలుసు. మొదటి లోపం, ఏం జరగబోతుందో అని ప్రేక్షకుడి ఊహకు ముందే అందుతుంది. రెండో లోపం, అందులో కొత్త విషయాల్ని ఏమీ చెప్పరు. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకొని ఏం చేస్తాడో, సత్య ఏమి చెబుతుందో అందరికీ తెలుసు. మరి మూడో లోపం, అందులో నాటకీయత ఉంది, కానీ ప్రేక్షకుడికి తెలిసిన డ్రామాను మరోసారి చెప్పిస్తే రససిద్ధి జరగదు. ఇక నాలుగో లోపం, నాటకంలో ఏ మాత్రం కొసమెరుపు ఉండదు. మరి ప్రేక్షకుడు 3 గంటల పాటు ఓపికతో కూర్చొని ఎందుకు కూర్చుంటాడు? అంటే పవిత్రమైన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర లాంటి కళాఖండాల్ని పద్య రూపంలో వేయరాదా? వేయరాదని నేను చెప్పటం లేదు, జనమే చెప్తున్నారు. అవి మాకు తెలిసిన నాటకాలే లేవయ్యా అని థియేటర్లకు రావట్లేదు. ఉచితంగా చూపించిన మీ పాత చింతకాయ పచ్చడి నాటకాలు ఎవ్వరూ చూడట్లేదు. దాంట్లో మీరు చూపించే సృజనాత్మకత అనువంత ఉండదు. అవే పద్య నాటకాలు, అవే రాగాలు, అదే సాహిత్యం. మీరందరూ తరతరాలుగా వస్తున్న నాటకాలను కాపీ కొడుతున్నారు. అందులో మీ ప్రతిభ రవ్వంత కనిపించదు. పరీక్షల్లో కాపీ కొట్టి ప్రథమ స్థానం రావాలనుకునే అమాయకత్వం మీది. అసమర్థుల యాత్ర మీది. అంటే పవిత్రమైన నాటకాల సాహిత్యాన్ని మార్చమంటావా? పద్య రాగం, శృతి మార్చమంటావా? మార్చాలి, మార్చి తీరాలి, తప్పదు. ఒకప్పుడు మనం జట్కా బండి వాడేవాళ్ళం. ఇప్పుడు కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు వాడుతున్నాం. ఏ కళకైనా మార్పు అనివార్యం. మీ పద్య నాటకాలు కూడా మార్పు అనివార్యం. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న మీ పద్య నాటకానికి జీవం పోసింది కాళ్ళకూరి నారాయణరావు గారు. పద్య నాటకం నిబంధనలు ఏ మాత్రం పక్కన పెట్టకుండా చింతామణి అనే పద్య నాటకాన్ని ఆయన రాశారు. అందులో పద్యాలున్నాయి. పాత చింతకాయ పచ్చడి నాటకాలను పక్కన పెట్టి వేశ్యల దగ్గరకు వెళ్ళే పరిస్థితి ఎలా దాపురిస్తుందో తెలిపారు. నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందదు. వేశ్యల దగ్గరకు పోరాదు అనే కొత్త సందేశం చెప్పారు. అందులో గొప్ప నాటకీయత ఉంది. నాటకంలో కొస మెరుపు ఉంది. అందుకే ప్రేక్షకుడు 3 గంటల పాటు కుర్చీలో కూర్చుంటున్నారు. సృజనాత్మకత అంటే అది. ఈ కాపుతావా నీ మిడిమిడి జ్ఞానం? ఆ మార్పును మీలాంటి ఛాందసవాదులు ఇప్పటికీ ఒప్పుకోరు. చింతామణి ఒక బూతు నాటకమని చులకనగా చూస్తారు. మీరు పైకి ఎదగరు, పైకి ఎదిగిన వాళ్ళను కిందకి లాగుతారు. మీది పీత బుద్ధి, మార్పును జీర్ణించుకోరు. ఇదిగో ఏం వాగుతున్నావురా అక్కుపక్షి? అరవకండి. మీరు కూడా మారండి. ఇప్పుడున్న సమకాలీన సమస్యల మీద పద్యాలు రాయండి. ఆ పద్యాలతో నాటకాలు వేయండి. ప్రేక్షకుడు పసిబిడ్డ లాంటివాడు. కొత్త విషయాన్ని చెబితే ఎగిరి గంతేస్తాడు.
పదే పదే ఆ నాటకాన్ని చూసి సౌందర్యానుభూతి పొందుతాడు, రససిద్ధిని పొందుతాడు. ఇది కేవలం పద్య నాటకాలకే వర్తించదు. మన ప్రాచీన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి అన్ని కళలకు వర్తిస్తుంది. సృజనాత్మకత నీరు లాంటిది, కళ చెట్టు లాంటిది. నీరు పోస్తేనే చెట్టు బతుకుతుంది, సృజన ఉంటేనే కళ కలకాలం బతుకుతుంది. అంటే మీ విషయానికి వస్తే, నేడున్న సమకాలీన సమస్యలు కథా వస్తువుగా తీసుకోండి. వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయండి. మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయండి. సిగరెట్టు, మందు, పబ్లు, రేవ్ పార్టీలు, వాట్సాప్ చాటింగుల వల్ల వచ్చే అనర్థాల గురించి పద్యాలు రాయండి. అసలు నువ్వు ఏం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పు. ఉదాహరణకు హెల్మెట్నే తీసుకోండి. చాలా మంది హెల్మెట్ పెట్టుకోక ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. అందుకే దానిని కథావస్తువుగా తీసుకోండి. దానికి మీ పాండిత్యాన్ని అతికించండి. నేను రఫ్గా ఓ పద్యం కట్టాను, వినండి. నాడు రాజులు కిరీటాలు ధరించితిరేని, నాడు రాజులు కిరీటాలు ధరించితురేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని, అటులనే తమరు హెల్మెట్ ధరించితిరేని, అటులనే తమరు హెల్మెట్ను ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని. యా, థు. భ్రష్టుడా, నీచుడా, నికృష్టుడా, ఇలాంటి దిక్కుమాలిన పద్యాలు అల్లితే జనం నన్ను రాళ్లతో కొడతారు. అక్కడే మీరు హెల్మెట్ మీద కాలేశారు. పద్యానికి కొత్త పందాలో నడిపితేనే అందరూ మెచ్చుకుంటారు. ఆ క్రియేటివిటీ మీలో లేదని ఒప్పుకోండి. లేకపోతే మీరు నమ్ముకున్న పద్య నాటకంతో పాటు మీరు కూడా అడుగంటిపోతారు. చస్తే చావనివ్వు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నా పద్యాన్ని అపవిత్రం చేయను కాక చేయను. అన్నీ తెలిసిన వాళ్ళకు చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియని, ఇదిగో మీలాంటి మిడిమిడి జ్ఞాన ఛాందస్సవాదులకు అస్సలు చెప్పలేం. పద్య నాటకం చనిపోవట్లేదు, మీలాంటి ఛాందస్సవాదులు చంపుతున్నారు. ఇది ప్రేక్షకుల పాపం కాదు, మీరు చేస్తున్న పాపం. అఘోరించి చావండి. నేను మరోసారి మీ ఇంటికి వస్తే చెప్పించి కొట్టండి. అమ్మా సురభి. ఆ నాన్నగారు. ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్నగారు. అదేంటమ్మా, ఏమైంది? ఆలోచిస్తున్నాను. ఎవరి గురించి? ఆత్రేయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు. వాడి బొంద. వాడికి మన నాటక రంగం గురించి ఓనమాలో కూడా తెలియని చవట. ఓనమాలు నేర్చుకున్న మనం మాత్రం సాధించిందేంటి? అంటే మీ చిన్నతనంలో వచ్చిన బహుమతులకు పట్టిన బూజుని ఇంకా దులుపుకుంటూ కూర్చోవడం తప్ప? ఆ, అసలు నువ్వు ఏం చెప్పదలిచావో ముక్కుసూటిగా చెప్పొచ్చుగా. ఆత్రేయ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్లు మనం కొన్ని 100 సంవత్సరాలుగా వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద సారంగతర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండు ఉద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలనే నమ్ముకుంటున్నాం, కానీ అమ్ముకోలేకపోతున్నాం. నిజమే, జనానికి తెలిసింది చెప్తే ఎవరు వింటారు? తెలియని కొత్త విషయాన్నే చెప్పాలిగా. లోపం మనలో పెట్టుకొని అనవసరంగా ప్రేక్షకులను తిడుతూ వాళ్ళ కళాతృష్ణ లేదనడం భావ్యమా చెప్పండి? అంటే ఆ అధిక ప్రసంగి వాగినట్టు మనం కూడా నేడున్న సమకాలీన సమస్యలను కథావస్తువుగా తీసుకొని కొత్త పద్య నాటకాలు రాయాలా? ఆడవాళ్ల మీద, వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయాలా? సిగరెట్ల గురించి, బార్ల గురించి, పబ్బుల గురించి, రేవు పార్టీల గురించి రాయాలా? మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయాలా? అలాగే వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి కూడా పద్యాలు రాయాలా? ఇదేంటమ్మా ఇది? అలా రాస్తే తప్పేంటి? ఇప్పుడు మనం వేస్తున్న నాటకాల్లో మన క్రియేటివిటీ ఏముంది? అందులోనే మన క్రియేటివిటీ కనబడుతుందిగా. ఇదిగో అలా రాస్తే జనం మనల్ని చెప్పుతో కొడతారు తెలుసా? నాన్న, మీ అభిప్రాయం తప్పని ఆత్రేయ నాకు చెప్తే నేను నమ్మలేదు. కానీ మీరు తప్పని అతను రుజువు చేశాడు. అతను కరెక్టే కదా నాన్న? ఎలా? ఇదిగో, అతను హెల్మెట్ ధరించాలనే సందేశం ఇస్తూ పాడిన పద్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో సంచలనంగా మారింది. కావాలంటే ఒకసారి వినండి నాన్న. ఓరి యమధర్మరాజా, ఏమంటివి? మా రాష్ట్రములోని ప్రయాణికులను రోజుకు 100 మందిని చంపుదురా? ఎంత మాట! ఇది ఏమి పరీక్ష స్వామి?
నాడు రాజుల కిరీటాలు ధరింతిరేని, నాడు రాజుల కిరీటాలు ధరింతిరేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరింతిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికితిరేని. ఇది కూడా పద్యమేనా? ఇది ఒక నటనేనా? కాదు, అతను చేసిన ఏకపాత్ర అభినయం. ఆ పద్యంలో రాగం ఎక్కడుంది? శృతిలయలు ఎక్కడ దాపురించాయి చెప్పు. అన్నీ మనలాంటి ఛాందస్సులకే కావాలి, కానీ ప్రేక్షకులకు అనవసరం. వాళ్ళకి నచ్చితే చాలు, అదే కళాఖండం. మనం గొప్ప వాళ్ళమని చెప్పేది ఆ ప్రేక్షకులే కదా నాన్న. మనం అసమర్థులమని చెప్పేది కూడా ఆ ప్రేక్షకులే. వాళ్ళే తుది తీర్పునిచ్చే న్యాయ నిర్ణేతలు. మన నాటకాలను షూట్ చేసి యూట్యూబ్లో పెడితే పట్టుమని 10 మంది కూడా చూడలేదు. కానీ ఆత్రేయ పద్యం బాగుందని 9 మిలియన్ల మంది లైకులు కొట్టారు. దానిని 10 మిలియన్ల మంది చూశారు నాన్న. అది చూసినప్పటి నుంచి 90% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్ కమిషనరే స్వయంగా ఒప్పుకున్నారు. ఆత్రేయను ఘనంగా సన్మానించారు కూడా. ప్రభుత్వం తరపున ₹1,00,000 బహుమతిని కూడా ఇచ్చారు. సీఎం అయితే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని అభినందించారు కూడా. రేవు పార్టీల మీద, పబ్బుల మీద, ధూమపాన నిషేధం మీద, ఎయిడ్స్, క్యాన్సర్ నివారణ లాంటి సమస్యల మీద పద్య నాటికలు రాయమని అర్థించారట. అలాంటి పద్యాలను ఇంకా ఇంకా రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మని ₹5 కోట్ల ముందస్తుగానే ఇచ్చారు నాన్న. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. మనం నమ్ముకున్న పద్య నాటకంలో సాధించింది శూన్యం, కానీ అతను సాధించింది ఆకాశం. ఒప్పుకుంటారా? ఇప్పుడేమంటావు? మనం అనుకున్నట్లు ప్రేక్షకుల వల్ల పద్యనాటకం శిథిలావస్థకు రాలేదు నాన్న. కళ ఎప్పటికీ చనిపోదు, అది రూపాంతరం చెందుతూనే ఉంటుంది. కాలంతో పాటు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కానీ దాని ఉనికిని మార్చుకోలేదు కదా. కొన్ని టీవీలలో స్కిట్ల రూపంలో మన నాటకాలు వస్తున్నాయి. రేడియోలో ఇంకా అద్భుతమైన నాటకాలు వస్తున్నాయి. మన దేశంలోనే కాదు నాన్న, ప్రపంచవ్యాప్తంగా కూడా నాటకాలు ఆడుతున్నారు. మన దేశంలోనే ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ లాంటి మహానగరాల్లో టికెట్లు కొని మరీ జనాలు నాటకాలు చూస్తున్నారు. అందుకే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఆడటం చేత కాని వాడికి మధ్యలో దొరు లోపం అంటావా? మనకు పద్య నాటకాలు రాయడం చేత కాదు అంటావా? అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా చూపించిన ప్రేక్షకులు రావట్లేదు అంటావా? ఏమంటావు? అవును, పద్య నాటకం వెనకబడ్డానికి కారణం మన అసమర్థత. అరే, మారిన కాలంతో పాటు మనం కూడా మారకపోవడమే నాన్న దీనికి కారణం. మనలో సృజనాత్మకత లేకపోవడం. దీనిని రుజువు చేశాడు నాన్న ఆత్రేయ. కాబట్టి అతను మనకి గురువు నాన్న. మనమే అతనికి శిష్యులుగా మారాలి. మన పురాతన సిద్ధాంతాలను పక్కన పెట్టి అతను చెప్పినట్లు పద్యనాటకంలో మార్పులు చేయాలి నాన్న. మన పద్యనాటకాన్ని కాపాడుకోవాలి. కానీ మీకు అహంభావం ఉంది. మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని వాదిస్తారని నాకు తెలుసు. కానీ మారాలి కదా నాన్న. యారా ఆత్రేయ, ఇలా రారా. పిలిచావా అమ్మా? అవునరా, ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయిని చూడు, ఎలా ఉంది? ఎందుకమ్మా? ఎందుకేంట్రా నెల తక్కువ ఎదవా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి వేలాది మంది అమ్మాయిలు క్యూ కట్టారు. నువ్వు పాడుతున్న పద్యాల వల్ల అతి తక్కువ కాలంలోనే నీకు మంచి పేరు వచ్చిందిరా. ఆనాడు నిన్ను గాయత్రమ్మ కొడుకు అని నలుగురు చెప్పుకునేవారా? కానీ ఇప్పుడు ఆత్రేయ తల్లి గాయత్రమ్మ అని చెప్పుకుంటున్నారు. అరే, మేం సాధించిన విజయాలు నువ్వు సాధించావురా. అందుకే గొప్పింటి వాళ్ళు నీకు పిల్లనివ్వడానికి పోటీ పడుతున్నారు. కావచ్చమ్మా, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది సురభిని. కానీ ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు కదరా. ఇంట్లోకి రావచ్చా తల్లి? ఎవరండి మీరు? మీరిందాక అన్నారే ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు అని. ఆ మూర్ఖుడిని నేనే తల్లి. ఓ, మీరా అన్నయ్య గారు? రండి రండి, ఇందాకేదో జోక్ చేశానులేండి. అది జోక్ కాదు తల్లి, మీరు చెప్పింది నిజమే. నేను మూర్ఖుణ్ణి అని ఆత్రేయ రుజువు చేశాడు. అది కాదు గురువుగారు. ఇక నుంచి నన్ను గురువుగారని పిలవకు తండ్రి, మామగారని పిలువు. మిమ్మల్ని మామగారని పిలవాలా?
ఎందుకంటే నువ్వు నా కూతురు సురభిని ప్రేమించిన విషయం నాకు తెలిసింది. రామాయణంలో పిడకల వేట్ల నువ్వు వచ్చింది మా అమ్మాయి కోసం. కానీ అది కాస్త పద్య నాటకం మీదకి దారి వెళ్ళింది, కొత్త చరిత్ర సృష్టించింది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఆత్రేయ మావయ్యను అని గర్వంగా చెప్పుకుంటాను. నేను మీకంటే గొప్పవాడిని కాదు మామయ్య. నేను గొప్పవాణ్ణి కాదు. ఆ రోజు నువ్వు సరదాకి చెప్పిన అబద్ధమే నిజమైంది. నీలా హెల్మెట్ మీద, సెల్ ఫోన్ మీద, సైబర్ నేరాల మీద పద్యాలు రాయలేదు. ఆ తెలివితేటలు నాకు లేవు. మేము జిరాక్స్ మిషన్లం. కానీ గొప్ప క్రియేటివిటీ నీకుంది. కాబట్టి ఇక నుంచి నేను మా అమ్మాయి నీకు శిష్యులుగా మారతాం. నువ్వు మాకు దేవుడిచ్చిన గురువు నిజంగా. మీరింతవరకు నాటకం ఒక నటన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు కుమారి వివి లక్ష్మి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీమతి ఉప్పల జ్యోతి, శ్రీమతి బాలకామేశ్వరి. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.